అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అనేది సూర్య భగవానునికి అంకితమైన పవిత్రమైన పర్వదినం. మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ రోజున సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణ విశ్వాసం. ఈ పండుగ ఎంతో విశిష్టమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. అయితే సూర్యభగవానుడిని ఆరాధించేందుకు రథసప్తమి ఎంతో పవిత్రమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ పుణ్య పర్వదినాన త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా ఈ రథసప్తమి రోజున పవిత్ర స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతిరోజు ఆచరించే స్నానం కంటే ఈ రథసప్తమి రోజు ఆచరించే స్నానం కొన్ని నియమాలతో కూడి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 25వ తేదీ ఆదివారం రథసప్తమి పండుగ. రథసప్తమి రోజున స్నానం ఎలా చేయాలి మరియు రథసప్తమి రోజు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేయాలా అనే విషయం గురించి తెలుసుకుందాం. సూర్యుడికి ఇష్టమైనవి జిల్లేడు ఆకులు, అందుకే వీటిని అర్కపత్రం అంటారు. జిల్లేడుతో పాటు చిక్కుడు ఆకులకు కూడా సూర్యరశ్మిని ఆకర్షించే ముడుచుకునే శక్తి బాగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతుంది. అయితే జన్మజన్మలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టాలని మనోవాకాయాలతో తమ అజ్ఞానం వల్ల చేసిన పాపాలను రోగాలను తొలగించాలని సూర్య భగవానుడి వేడుకుంటూ ఈ రథసప్తమి రోజు స్నానం చేయాలి. ఈ స్నానం ఆచరించే సమయంలో పురుషులు 7 జిల్లేడు ఆకులను, స్త్రీలు 7 చిక్కుడు ఆకులను తలపై ఉంచుకొని సూర్యోదయం కంటే ముందుగానే స్నానం చేయాలి. ఈ ఆకులు మూలికలు మానవాళికి ఎంతో మేలుని కలిగించేవని ఆరోగ్య శాస్త్రం చెబుతుంది. అందుకే రథసప్తమి రోజు వీటికి అంత ప్రాధాన్యత ఇస్తారు. రథసప్తమి రోజు స్నానం చేసేప్పుడు చదవవలసిన శ్లోకాలు: నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః. ఓం హ్రం హ్రీం హ్రౌం సూర్యాయ నమః. ఈరోజు సూర్య ఆరాధన చేస్తే రోగాలు దూరం అవుతాయి, పాపాలు నశిస్తాయి, కంటి సమస్యలు చర్మరోగాలు తగ్గుతాయని విశ్వాసం. కుటుంబంలో శాంతి సుఖ సంతోషాలు కంటి సమస్య. ఈ పవిత్రమైన రథసప్తమి రోజున సూర్య భగవానుని భక్తితో పూజించి మీ జీవితం వెలుగుమయం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.